Question. ఢిల్లీ మరియు దాని పరిసర ప్రాంతాలలో ధూళి కాలుష్యాన్ని తగ్గించడానికి ఎయిర్ క్వాలిటీ ప్యానెల్తో ఏ సంస్థ అవగాహన ఒప్పందం మావ్ కుదుర్చుకుంది? Option A. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. Option B. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం UNEP. Option C. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ CPCB. Option D. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT. The correct answer is సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ CPCB. question. ఆక్సియోమ్ మిషన్ 4 గురించి క్రింది వాటిలో ఏది నిజం? Option A. ఇది ఇస్రో మరియు నస మధ్య ఉమ్మడి మిషన్. Option B. ప్రయోగ ప్రదేశంలో వాతావరణ పరిస్థితుల కారణంగా ఇది ఆలస్యం అయింది. Option C. లీక్ కనుగొనబడిన తరువాత ఇది ఆలస్యం అయింది. Option D. ఇది మొదటిసారిగా భారతీయ వ్యోమగాములను తీసుకువెళుతుంది. The correct answer is లీక్ కనుగొనబడిన తరువాత ఇది ఆలస్యం అయింది. question. ప్రపంచ బ్యాంకు ప్రకారం భారతదేశానికి అంచనా వేసిన జీడీపీ వృద్ధి రేటు ఎంత? Option A. 7.2%. Option B. 6.8%. Option C. 6.3%. Option D. 5.9%. The correct answer is 6.3%. question. మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర రాజధాని భారతీయ రైల్వే నెట్వర్క్కు అనుసంధానం కానుంది? Option A. అరుణాచల్ ప్రదేశ్. Option B. నాగాలాండ్. Option C. మణిపూర్. Option D. మిజోరాం. The correct answer is మిజోరాం. question. అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల కేంద్రం నుండి సూత్రప్రాయంగా ఆమోదం పొందిన ప్రాజెక్ట్ ఏది? Option A. దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. Option B. సుబన్సిరి లోయర్ హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్. Option C. ఎటాలిన్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్. Option D. తవాంగ్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్. The correct answer is ఎటాలిన్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్. question. మిజోరాంను భారతీయ రైల్వే నెట్వర్క్కు అనుసంధానించే ప్రాజెక్ట్ ఏది? Option A. భైరబీ సైరాంగ్ రైల్వే లింక్. Option B. జిరిబామ్ ఇన్ఫాల్ రైల్వే ప్రాజెక్ట్. Option C. టెటెలియా బైర్నిహాట్ రైల్వే లైన్. Option D. హర్ముతి నహర్లగున్ రైల్వే లైన్. The correct answer is భైరబీ సైరాంగ్ రైల్వే లింక్. question. రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనలకు సంబంధించి కింది వాటిలో ఏది నిజం? Option A. రైల్వే టికెట్ బుకింగ్లన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి. Option B. జూలై 1 నుండి తత్కాల్ టికెట్ బుకింగ్కు ఆధార్ ప్రామాణీకరణ తప్పనిసరి. Option C. తత్కాల్ టికెట్ బుకింగ్కు పాన్ కార్డ్ తప్పనిసరి. Option D. రైల్వే టికెట్ బుకింగ్ కోసం సీనియర్ సిటిజన్లకు ఓటర్ ఐడి తప్పనిసరి. The correct answer is జూలై 1 నుండి తత్కాల్ టికెట్ బుకింగ్కు ఆధార్ ప్రామాణీకరణ తప్పనిసరి. question. తొలి పరిశీలనలను విడుదల చేసిన నస యొక్క మిషన్ క్రింది వాటిలో ఏది? Option A. ఆర్టెమిస్. Option B. పంచ్. Option C. హబుల్. Option D. జేమ్స్ వెబ్. The correct answer is పంచ్. question. కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఏ రాష్ట్రాల్లో 6,405 కోట్ల రూపాయలు విలువైన రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది? Option A. బీహార్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్. Option B. గుజరాత్, మహారాష్ట్ర మరియు రాజస్థాన్. Option C. జార్ఖండ్, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్. Option D. తమిళనాడు, కేరళ మరియు తెలంగాణ. The correct answer is జార్ఖండ్, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్. question. ఉత్తర అరేబియా సముద్రంలో భారత మరియు యూకే నౌకాదళాల మధ్య నిర్వహించిన ఉమ్మడి నావికా విన్యాసం పేరు ఏమిటి? Option A. ఎక్సర్సైజ్ మలబార్. Option B. ఎక్సర్సైజ్ వరుణ. Option C. ఎక్సర్సైజ్ కొంకణ్. Option D. ఎక్సర్సైజ్ ఇంద్ర. The correct answer is ఎక్సర్సైజ్ కొంకణ్. question. భారత సైన్యం ఇటీవల ఏ దేశంలో జరిగిన ఎక్సర్సైజ్ ఖాన్ క్వెస్ట్లో పాల్గొంది? Option A. కజకిస్తాన్. Option B. కిర్గిజ్స్తాన్. Option C. ఉజ్బెకిస్తాన్. Option D. మంగోలియా. The correct answer is మంగోలియా.